పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. లూకా 6వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు ఏమైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు రాత్రి అంతా ప్రార్థనలో గడిపేవారు. ఆయన దేవునితో గడిపిన సమయం వల్లే ఆయన చేసిన ప్రతి పని దైవ చిత్తానుసారంగా జరిగింది. మనము జీవితంలో ఎదురయ్యే నిర్ణయాల ముందు దేవుని ప్రార్థనలో ఆశ్రయించాలి. అప్పుడే మన మార్గములు సఫలమవుతాయి. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. పరలోక తండ్రి, మా జీవితంలో ఏ పని చేయకుండా ముందు, ఏ నిర్ణయం తీసుకోవడానికి ముందు మిమ్ము ప్రార్థనలో ఆశ్రయించేందుకు మాకు దారి చూపించుము. ప్రార్థనలో స్థిరంగా నిలిచి మీ చిత్తం తెలిసి దానిని ఆచరించే కృపను మాకు ప్రసాదించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.